पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। Zodiac astrologyలో మనం సేక్రెడ్ అండ్ నాన్ సేక్రెడ్ ప్లానెట్స్ గురించి చదువుకుంటాము. అది కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం 3 మేజర్ కాన్స్టలేషన్స్ అండ్ జోడియాక్ అనేటువంటి చాప్టర్ చదువుకుంటూ అందులో ప్రధానంగా మనం సింహరాశి, మకర రాశి, మేన రాశి ఈ 3 కూడా ప్రధానంగా మానవ జాతిని ఎక్కువగా నడుపుతున్నాయి అనే విషయం చదువుకుంటూ సింహరాశిలో ప్రధానంగా సూర్యుడు, అలాగే మకర రాశిలో శుక్రుడు, మేన రాశిలో ఉండేటువంటి యముడు ప్రధానంగా ఈ రాశుల ద్వారా ఈ రాశుల నుంచి అందేటువంటి విశేషాలను మనకి అందిస్తున్నాయి అనే విషయాలు చదువుకుంటూ మనం ప్రస్తుతం యముడు మనకి ఏం చేస్తున్నారు అనేటువంటి రహస్యాలు మనం చదువుకుంటూ ఉన్నాం. ప్లూటో. సో ప్లూటో therefore comes into full force expression in order to stage the testings of the world disciple, and to this end brings in the potency of Scorpio, the sign of discipleship. Under these influences, the depth of forms must eventuate, leaving the disciple free. సో యముడు ఏం చేస్తాడంటే డెప్త్ ఆఫ్ ఫారం, వీడికి ఏ బంధాలు అనేటువంటి లేకుండా ఉండేటట్టుగా నిరూపించేటువంటి వాడు యముడు. సాధకుడికి వాడి చుట్టూతో వర్తించేటువంటి బంధాలేవి వాడికి వర్తింపకుండా ఉండేట్టుగా శిక్షణ ఇచ్చి వాడిని సాధనలో ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం ప్రధానంగా చేసి పెట్టేవాడు యముడు. సో వాడు ఆ రకంగా ఉంటాడు. ద రిజల్యూషన్ ఆఫ్ వరల్డ్ గ్రూప్ స్ట్రక్చర్స్ ఆఫ్ థాట్ embodying worn out ideas and group structures of thought embodying worn out ideas and ideals must necessarily supervene. Crystallized old forms must dissolve and disappear, but in their place the undying spirit, impressed by revelation and sensitive to the emergence new concepts of truth, will create the needed new future of appropriate expression. సో అదే స్థానంలో వీడి మనసులో వీడి చుట్టూతో ఉండేటువంటి వాళ్ళ మీద, వీడి చుట్టాల మీద, వీడి కుటుంబం మీద ఉండేటువంటి స్ట్రక్చర్ని డిమాలిష్ చేసేస్తారు. అక్కడ వాళ్ళతోటే వీడు ఒక న్యూ ఫారం అనుకునేది ఎస్టాబ్లిష్ చేస్తారు. అంటే డిసైపుల్గా ఉన్నటువంటి వాడు ముందుగా ఉన్నప్పుడు వాడి కుటుంబాన్ని, వాడు చుట్టూతో ఉండేటువంటి వీళ్ళు నా స్నేహితులని, వీళ్ళు నా బంధువులని ఈ రకంగా చూస్తూ ఉండేటువంటి వాడు డిసైపుల్గా ఎప్పుడైతే అవుతాడో వాళ్ళు నా చుట్టాలు, వీళ్ళు నా స్నేహితులు, వీళ్ళు పరిచయం లేని వాళ్ళు, ఇలాంటి భావాలని వాళ్ళు తొలగిపోయి వ్యక్తిని వ్యక్తిగా చూడడం అన్నటువంటి స్థితిలోకి వీడు వెళ్తాడు. అదే అర్జునుడికి కృష్ణుడు ప్రసాదించినటువంటి స్థితి. ఆ స్థితిలోకి వెళ్ళిపోతాడు అనమాట. అది యముడు వీడికి చేస్తాడు ఆ రకంగా. కాన్సెప్ట్స్ ఆఫ్ ట్రూత్ అన్నారు దాన్ని. విల్ క్రియేట్ ద నీడెడ్ న్యూ ఫార్మ్ ఆఫ్ అప్రోప్రియేట్ ఎక్స్ప్రెషన్. అక్కడ అప్రోప్రియేట్ ఎక్స్ప్రెషన్ ఏంటి, నిజానికి ఏంటి మాస్టర్ గారు అంటారు కదా, ఈవిడ ఫలానా భార్య, ఫలానా వాడి భార్య, అది బ్లడ్ టెస్ట్ చేస్తూ ఉంటుందా అంటారు మాస్టర్ గారు. ఉంటుంది కదా. సో వ్యక్తిని వ్యక్తిగా చూడటం అంటున్నది ఇప్పుడు కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి సాధన. వీళ్ళు నా కుటుంబం వాళ్ళు అంటున్నదిగా వాళ్ళని ప్రేమించడం మానేసి వాళ్ళని ఒక వ్యక్తిగా చక్కగా ప్రేమించండి. వాళ్ళకి ఏం చేయాలో అది చేయండి.
అదే సాధన అంతే. సాధన అంటే వీళ్ళందరినీ మోసేసుకుని ఎక్కడికో పోయి కూర్చోవాలని కాదు. మన చుట్టూతా మన కుటుంబంతోనే మన సాధన అంటున్నది ప్రారంభం అవ్వాలి. Such are the influences which today are dominating the world, finding expression according to the type of vehicle which reacts to their impact. So, expression of vehicle which reacts to their impact. సో ఈ వెహికల్ రియాక్ట్ టు ద ఇంపాక్ట్ అంటుండే దాంట్లోకి చక్క అంటే ఏ దానికి రియాక్ట్ అవ్వాలో దానికి చక్కగా రియాక్ట్ అవ్వాలి. వ్యక్తిని చూసినప్పుడు వ్యక్తిగా వీడు రియాక్ట్ అవ్వగలగాలి. అంతే వీడు నా చుట్టూ అంటున్నట్టుగా వీడు రియాక్ట్ అవ్వడం అంటుంది అన్నప్పుడు టు దేర్ ఇంపాక్ట్. ద టైప్ ఆఫ్ కాన్షియస్ రెస్పాన్స్ అండ్ రిజల్టెంట్ యాక్టివిటీ ఈజ్ ఆన్ ది occultist well knows the prudent upon the quality of the vehicle which is receptive on the approach of any type of energy. The interplay of the energy and the vehicle then produces consciousness of some kind. This is a basic and unalterable law. The interplay of the energy and the vehicle then produces the interplay of energy. అంటే వీడితరులతో సంభాషించడం, వీడితరులకు చేసి పెట్టేటువంటి పనులు, ఇతరులు వీడికి చేసి పెట్టేటువంటి పనులు, ఇట్ ఈస్ కాల్డ్ ఇంటర్ప్లే ఆఫ్ ఎనర్జీ. ఇంటర్ప్లే ఆఫ్ ఎనర్జీ ప్లస్ ఈ దేహం రిసెప్టివ్గా తయారవుతుంది దానికి. అంటే దాన్ని చక్కగా అవగాహన చేసుకోగలిగేటువంటిది. ఎందుకంటే భూమి మీద పుట్టినటువంటి ప్రతివాడికి ఇంటర్ప్లే ఆఫ్ ఎనర్జీ అంటున్నది నడుస్తుంటుంది. దాన్ని ఎలా వీడు అవగాహన చేసుకుంటున్నాడు అనేటువంటిది ఇక్కడ ఎక్కువ సాధన. అదే నుంచి అన్నారు ద ఇంటర్ప్లే ఆఫ్ ఎనర్జీ, ద ఇంటర్ప్లే ఆఫ్ ది ఎనర్జీ అండ్ ద వెహికల్ దెన్ ప్రొడ్యూసెస్ కాన్షియస్నెస్ ఆఫ్ సమ్ కైండ్. దిస్ ఇస్ దెన్ ప్రొడ్యూసెస్ కాన్షియస్నెస్ ఆఫ్ సమ్ కైండ్. ఇంటర్ప్లే ఆఫ్ ఎనర్జీ అంటే చోట్ల వీడు ఇతరులతో వర్తించడం, ఇతరులు వీడితో వర్తించడం, ఈ వెహికల్ ద్వారా వీడి కార్యక్రమం అంటుండేది నిర్వహించుతున్నాం. దీనివల్ల ఏం జరుగుతుందంటే కాన్షియస్నెస్ ప్రొడ్యూస్డ్ అన్నారు. ప్రొడ్యూసెస్ కాన్షియస్నెస్ ఆఫ్ సమ్ కైండ్. ఇది వీడిని కాన్షియస్నెస్ అంటుండే దానిలో వీడికి తీసుకెళ్తుంది. ఇంటర్ప్లే ఆఫ్ ఎనర్జీ వీడిని ఎటువైపు తీసుకోవాలి అంటే వీడి ఇంటర్ప్లే ఆఫ్ ఎనర్జీ అండ్ వెహికల్ వీడిని కాన్షియస్నెస్లోకి తీసుకెళ్తుంటుంది. ప్రజ్ఞగా వీడు జీవించేట్టుగా చేసి పెడుతుంటుంది. ఇతరులు వీడికి చేసి పెట్టే పనులు, ఇతరులకు వీడు చేసి పెట్టేటువంటి పనులు, ఇవన్నీ వీడిని ఎటువైపు లాక్కెడతాయి, వీడు ప్రజ్ఞగా వీడు ఉండేట్టుగా చేసి పెడతాయి ఇవన్నీ కూడా. And the few things which I have been able to say, and these constellations and their revelation and their relation to our planet at this time, I trust I have made clear and practical something which esoteric astrologers and need unceasing to grasp the fact that once it has been established which constellations are at any one time influencing our Earth, which planets, exoteric and esoteric, are transmitting their influence. సో ప్రధానంగా మనం ఈ టాపిక్లో మనం కవర్ చేసుకున్న విషయం ఏంటంటే I have been able to say anent these constellations and their relation to our planet. మనం సింహరాశి, తర్వాత మకర రాశి, మీన రాశి, ఈ కాన్స్టలేషన్స్ రిలేషన్ టు అవర్ ఎర్త్ ఏ రకంగా మనకి దోహదపడుతున్నాయి, ఏ రకంగా మనకి సహకారంగా నిలుస్తున్నాయి అంటే రహస్యాలు మనం చదువుకున్నాం. ఇన్ రిలేషన్ టు అవర్ ప్లానెట్ ఎట్ దిస్ టైమ్ I trust I have made clear and practical something which esoteric astrologers need unceasingly to grasp. సో ఎప్పుడు కూడా ఎసోటరిక్ ఆస్ట్రాలజర్స్ ఎప్పుడు కూడా చేయవలసింది ఏంటంటే చోట్లో నుంచి ఎటువంటి ఎనర్జీస్ దిగి వస్తున్నాయి, భవిష్యత్తులో ఎటువంటి ఎనర్జీస్ దిగి వస్తుంటాయి, దానికి వీడు ఏ రకంగా ట్యూనప్ అయి వీడు వర్క్ చేయాలి అంటుంటే ఎప్పుడు వీడు దీని అందు వీడు దృష్టి కలిగి ఉండాలి. అన్సీజింగ్ టు గ్రాస్ప్ అన్నారు దాని గురించి. ది ఫ్యాక్ట్ దట్ once it has been established which constellations are at any one time influencing our earth. సో దీన్ని బట్టి వీడు అవగాహన చేసుకోగలగాల్సినటువంటిది ఏంటంటే ఏ కాన్స్టలేషన్స్ ప్రధానంగా భూమండలంపై తమ ప్రభావం చూపుతూ ఉన్నాయి అంటే విషయాన్ని కొంచెం అవగాహన చేసుకోవడానికి వీడు చక్కగా వీడు సంసిద్ధుడే ఉంటాడు. ఉదాహరణకి ఇప్పుడు మకర రాశి యొక్క ప్రభావం ఎక్కువగా నడుస్తుంది అనుకోండి. సో అప్పుడు వీడు దాన్ని బట్టి వీడు అడ్జస్ట్ చేసుకోవాల్సినటువంటి విషయాలు, వీడు నేర్చుకోవాల్సినటువంటి విషయాలు, వీటన్నిటి మీద వీడు దృష్టి కలిగి ఉంటాడు. సో ఇన్ఫ్లుయెన్సింగ్ అవర్ ఎర్త్, విచ్ ప్లానెట్స్
exoteric and esoteric are transmitting their influences. సో ఏ ప్లానెట్స్ ఎక్సాట్రిక్ కానీ ఎసాట్రిక్గా వాటి యొక్క వెలుగులు మనకి అందిస్తూ ఉన్నాయి. ఎక్సాట్రిక్ అండ్ ఎసాట్రిక్ ఆర్ ట్రాన్స్మిటింగ్ దేర్ ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ విచ్ రేస్ ఆర్ కాన్సిక్వెంట్లీ యాక్టివ్. ప్రస్తుతం ఏ కిరణం ఎక్కువ ప్రభావం చూపుతుంది? సో 3 స్టెప్స్. ఏ రాశి ప్రభావం చూపుతుంది, ఏ ప్లానెట్స్ ప్రభావం చూపుతున్నాయి, ఏ రేస్ ఆర్వైఎస్ రేస్ ప్రభావం చూపుతున్నాయి. దీన్ని స్టడీ చేయడం అంటుంటుంది ఎప్పుడు కూడా చేస్తుంటారు భూమండలం మీద. Consequently active, it should be possible to prove that the fact of these distributed energies by the appearance upon earth and among men of their appropriate results and the expected response. So appropriate results అంటుండేవి అన్నీ ఇస్తుంటాయి, ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్ అంటున్నది ఎప్పుడు వస్తుంటుంది వీటి మీద. అంటే చోట్ల వర్ధించినటువంటి రాసులు, గ్రహములు, కిరణములు ఈ 3 కూడా భూమండలం మీద వాటి ప్రభావం చూపుతున్నాయి. వీటిని జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే అప్పుడు భూమి మీద జరగబోతున్నటువంటి విషయాన్ని చక్కగా వీడు దృష్టిలో నిలుస్తుంది. తద్వారా వీడు జీవించవలసినటువంటి విధానం వీడు తెలుసుకున్నాడు అవుతాడు. దీంతో మనం 3 కాన్స్టలేషన్స్ అండ్ జోడియాక్లో ఫస్ట్ లెసన్ మనం కంప్లీట్ చేసేసుకున్నాం అండి. ఈరోజు మనం సెకండ్ లెసన్ చదువుకుంటున్నాం. దాని హెడింగ్ ఏంటంటే 3 మేజర్ ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్సెస్ టుడే. ప్రధానంగా 3 గ్రహములు 3 రాసుల ప్రభావం చూపుతున్నాయని చెప్పేసారు మనకు. అది అయిపోయింది. 3 గ్రహములు ప్రభావం చూపుతున్నాయి. ఇవి ఒక ట్రయాంగిల్ వేసేసుకోండి చక్కగా. సో అన్నీ కూడా సృష్టిలో ట్రయాంగిల్స్గా ఉంటుంటుంది. త్రయీ విద్య అన్నారు దీన్ని. ట్రయాంగులర్ ఆస్పెక్ట్స్గా నిలుస్తుంటుంది సమస్తం కూడా. సో ఈ 3 రాసులు ప్రభావం చూపుతున్నటువంటి విషయాలు మనం చదువుకునే ఇప్పుడు ప్రస్తుతం 3 గ్రహములు ఏవేవో మనకి ప్రభావం చూపుతున్నాయి మొత్తం భూమండలం మీద. నెంబర్ 1 యురేనస్, నెంబర్ 2 మెర్క్యూరీ, నెంబర్ 3 సాటర్న్. ఈ 3 ప్రభావం చూపుతున్నాయి. అందులో యురేనస్ గురించి మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం. ఫస్ట్ యురేనస్. Within the solar system itself, there are 3 of the sacred planets are peculiarly active. They are number 1 Uranus. This planet is an exoteric ruler of Aquarius. It is also the esoteric ruler of Libra and the hierarchical ruler of Aries. Hierarchy, esoteric and exoteric. ఈ రకంగా హైరార్కీ, ఈ రకంగా ఈ గ్రహం ఒక గ్రహం 3 ప్రభావాలు కలిగి ఉంటుంది. ఈ విషయాలు మనం చదువుకున్నాం గతంలో. సో ఆ టేబుల్ ఒకసారి మీరు చూసుకోగలిగితే మీకు అర్థమైపోతుంది. యురేనస్ ప్లానెట్ ఏరిస్ మీద, అక్వేరియస్ మీద, లైబ్రా మీద వాటి ప్రభావాలు చూపుతోంది. అందులో ఎక్సాట్రిక్గా అక్వేరియస్, ఇసాట్రిక్గా లైబ్రా, ఏరిస్గా హైరార్కికల్. అది వీటి యొక్క ప్రభావాలు ఉంటుంది. దానివల్ల ఏం జరుగుతుంది అనేటువంటి విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇట్ ఈస్ పెక్యులర్. ఈ 3టిని ఒక ట్రయాంగిల్ వేసేసారు మనకి. ఇక్కడ ఒక ట్రయాంగిల్ వేసుకోండి, పైన ఏరిస్ రాసుకోండి, ఓ పక్కన అక్వేరియస్ రాసేయండి, ఇంకో పక్కన లైబ్రా రాసేసి. ఈ 3టి యొక్క ప్రభావం సమ్మిశ్రంగా యురేనస్ ప్లానెట్ ద్వారా మన భూమండలాన్ని తాకుతోంది అన్నట్టు దానికి చిహ్నంగా ఇలా డాట్స్ వేసి కింద ఎర్త్ అంటున్నది రాసేసి. అది మీరు పెట్టుకోవాల్సినటువంటి సింబల్. It is peculiarly active at this time and brings in the energy of the 7th ray. యురేనస్ అంటే 7th ray కదండి. 7th ray ఆస్పెక్ట్స్ అంటే ఈ 3 గ్రహముల ద్వారా ఎక్కువగా వస్తుంది, ఈ 3 రాసుల ద్వారా. సో అందుగురించి మీరు ఏరిస్లో పుట్టినటువంటి వాళ్ళు కానీ, తులారాశి వాళ్ళు కానీ, లేదా కుంభరాశి వాళ్ళు కానీ, వాళ్ళకి 7th ray ఎనర్జీస్ వాళ్ళకి ఎక్కువగా దేర్ 7th ray ఎనర్జీస్ ఎక్కువగా. అందుగురించి వాళ్ళు 7th ray ఆస్పెక్ట్స్ వాళ్ళకి ఎక్కువగా అంటే మీలో ఎవరైనా ఉన్నా కూడా ఈ 7th ray ఎనర్జీస్ ఎక్కువగా వాటికి ట్యూన్ అప్ అవ్వడానికి ఎక్కువగా ట్రై చేసుకోవడం అంటే చాలా అవసరం. ఎందుకంటే యురేనస్ ప్లానెట్ ఈ 3టి ద్వారా సాధనకు సంబంధించిన విషయాలకు చిహ్నంగా ఈ 3టి రాసుల ద్వారా ఎక్కువ ప్రభావం చూపుతుంటుంది. ఎక్సాట్రిక్గా అక్వేరియస్ అన్నారు, ఇసాట్రిక్గా తులారాశి, హైరార్కికల్గా మేషరాశి. అది ఇక్కడ చెప్పినటువంటి విషయం. సో 7th ray ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. The circulating of the energies can be portrayed by the following symbol of diagram. This triple inflow of 7th ray energy colored by the force of 3 great constellations is put into effect. Major changes in our little planet. It's interesting to realize that Aries, the inaugurator, is rendering effect on the Earth, though the organizing potency of Uranus. అది ఏం చేస్తుందంటే మేషరాశిలో సంకల్పం అంటుండేది వస్తుంది వీటికి.
సో యురేనస్ ప్లానెట్ మేషరాశిలో ఇచ్చినటువంటి సంకల్పం యొక్క భౌతికత్వం అటువంటిది కుంభరాశిలో అయితే ఈ రెండింటిని చక్కగా బ్యాలెన్స్డ్గా నిలబెట్టుకోగలిగేటువంటి స్థితి వీడికి తులారాశిలో ఇస్తుంది. సో తులారాశి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నాను వీడికి. సృష్టిలో ఆధ్యాత్మికము, భౌతికత్వము, సోలు, పర్సనాలిటీ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసి పెడుతుంటుంది మనకి తులారాశి. సో బ్యాలెన్స్ లేదనుకోండి, బ్యాలెన్స్ లేకపోతే వీడికి సంకల్పం ఏదైతే అంటే అది భౌతికత్వంలో అది నిలబడదు, అది జారిపోతుంది. బ్యాలెన్స్ ఉండాలి ఎప్పుడు కూడా. సో అది మనకి తులారాశి అందిస్తుంది. సో ఈ రకంగా సృష్టిలోకి దిగి వచ్చేటువంటి ఎనర్జీస్ అన్నీ కూడా సంకల్ప స్వరూపముగా మేషరాశుల ద్వారా దిగి వస్తూ ఉంటాయి. ఫస్ట్ పాయింట్. దాని యొక్క విశేషత్వం అంటున్నది మీరు కుంభరాశిలో చూస్తారు. దట్ ఈస్ సెకండ్ పాయింట్. ఈ చూడబడేటువంటి విషయము, సంకల్పింపబడినటువంటి విషయం రెండింటి యందు సమభావం కలిగి నిలబెట్టగలిగేటువంటి స్థితి మీకు తులారాశి అందిస్తుంది. ఇదంతా కూడా యురేనస్ ప్లానెట్ భూమండలం మీద నిర్ణయం పడుతూ ఉండేటువంటి కార్యక్రమము. ఇది మనకి ఇక్కడ మనకి చెప్తున్నటువంటి విషయం. Will become manifested in Aries, and Libra will enforce the achievement of the point of balance, or astrologically speaking, of the escape from opposing force at the midway point between the source and the goal. It is the opposing forces. కొన్ని అపోజింగ్ ఫోర్సెస్ అంటుంటాయి. అంటే ఇటుపక్క ఉంటే అటుపక్క నుంచి అపోజింగ్ ఫోర్స్ వస్తుంటాయి, అటుపక్క నుంచి ఇటుపక్క నుంచి అపోజింగ్ ఫోర్స్ వస్తుంటాయి. వీడు మధ్యలో నిలుస్తాడు అన్నట్టు. ఉదాహరణకి ఇద్దరు ఉన్నారనుకోండి, ఒకడంటే ఒకడు పడదు అనుకోండి. వీడు వాడితోటి మాట్లాడుతుంటే వీడితోటి మాట్లాడు అంటే ఏంటి, ఎవడి వైపు కూడా వీడు తగులాట వచ్చినప్పుడు ఎవడి వైపు ఉండడు, ఊరికే మీకు అపోజింగ్ ఫోర్సెస్కి మధ్యస్థితి అంటాడు ఆర్వాడు. సో మధ్యస్థితిలో వీడు ఉన్నప్పుడు వీడికి అపోజింగ్ ఫోర్సెస్ ఏవి ఉండవు, వీడు చక్కగా మధ్యస్థితిలో వీడు నిలుస్తాడు. అంటే ఇటు వాడికి వెళ్ళాడు, అటు వీడికి వెళ్ళాడు. అందు గురించి శ్రీకృష్ణుడు రథాన్ని తీసుకొచ్చి మధ్యలో ఆపాడు. తులారాశికి సంబంధించిన రాశిస్థలాన్ని మధ్యలో ఆపి, ఇప్పుడు వాళ్ళేంటి వీళ్ళేంటి చెప్పి, ఇప్పుడు నువ్వు యుద్ధానికి దిగుతున్నటువంటి వాడి, వీడు నీ వాళ్ళు ఇతరులు అంటున్నది కాదు, నువ్వు ఒక ప్రజ్ఞాస్వరూపుడివి, చోట్ల వర్తించేదంతా కూడా ఒకే ఒక అఖండమైనటువంటి అంతర్యామిత్వము. వాడికి నీకు ఏర్పడేటువంటి విషయాలు నువ్వు ఆచరించుకుంటూ వెళ్ళడమే ఇది సాధన. జీవితం గురించి ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉంటూ ఉంటుంది. భగవద్గీతలో వస్తుంది. మామూలు వాడికి ఎలా ఉంటుందంటే అభిప్రాయం, జీవితం అంటే ఎప్పుడు కూడా ఏంటోనండి, జీవితం చాలా కష్టంగా ఉంది సార్, చాలా బాధగా ఉందండి అంటుంటాడు. మామూలు వాడు చాలా టఫ్గా ఉంది సార్ లైఫ్ అంటుంది అంటుంటాడు. లైఫ్ అంటే ఎప్పుడు ఎండ్ అయిపోతుందా అండి అన్నటువంటిది ఉంటుంటుంది మామూలు వాడికి. అది కాకుండా ఒక కొంచెం తెలియగలవాడు ఏమంటాడంటే కనుక, జీవితం అంటే ఒక నీకు దొరికేటువంటి ఒక ఆపర్చునిటీ, ఒక ఇది అవకాశం, వీటిని నువ్వు ఇతరులతో నువ్వు జీవించేటువంటి విషయాలను కూడా అవకాశాలుగా మార్చుకోవాలి. నువ్వు అంతా నీ చేతుల్లోనే ఉంటుంది. అవకాశాలుగా మార్చుకున్నప్పుడు జీవితం చాలా హాయిగా నువ్వు జీవించవచ్చు అంటాడు తెలియగలవాడు. ఇంకొకడు ఏమంటాడంటే, జీవితం అంటే తెలివితేటలతో సంబంధించినది కాదు, జీవితం అంటే ఇట్ ఇస్ ఏ లైట్ దట్ యు ఆర్ హోల్డింగ్. ఈ లైట్ మనం హోల్డ్ చేస్తున్నప్పుడు ఆ కాంతి అనేటువంటిది మన చుట్టూతో పడుతూ ఉంటుంది. చుట్టూతో పడుతూ ఉన్నటువంటి వాటిల్లో అంటే ఏమిటి, ఈ వెలుగు అనేటువంటి జీవితం అనేటువంటి వెలుగు మన చుట్టూతో అంత వ్యాపించుతుంటుంది. ఆ వ్యాపించడానికి కావాల్సినటువంటి ఏర్పాటు మన జీవితంలో చేసుకోవడం అంటే ఏంటంటే, మన ఇతరులకు సేవ చేయడమే భావం ఇందులో అటువంటి విషయం చెప్పేటువంటి వాడికి. సో ఆ రకంగా ఇక్కడ చెప్పబడేటువంటి విషయం ఏంటంటే, వీడు ఎస్కేపింగ్ ది అపోజింగ్ ఫోర్సెస్ అటువంటి దాంట్లో వీడు నిలబడాలి. అది సాధన. వీడికి ఎవడు శత్రువు ఉండడు, ఎవడు ప్రత్యేకంగా మిత్రుడుగా ఉండడు. అది తులారాశి. అది మనకి యురేనస్ చేసి పెడుతుంటుంది. దట్ ఇస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మెర్క్యూరీ. Mercury is the expression of fourth ray energy, and this is, as you know, peculiarly related to the fourth kingdom in nature. Fourth ray energy, అది seventh, this is fourth. ఫోర్త్ రే ఎనర్జీస్ అంటే ప్రధానంగా ఫోర్త్ కింగ్డమ్ మీద ఎక్కువగా అందించి ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రధానంగా మనకి బుధుడు చేస్తుంటాడు. ఫోర్త్ ఈస్ ద పాయింట్, ఇట్ ఈస్ ద మిడ్వే పాయింట్ ఇన్ ద సెవెన్. ఫోర్త్ ఇస్ పైన 3కి కింద 3కి మధ్యస్థితిలో ఫోర్త్. అది మనకి బుధుడు అందిస్తుంటాడు ఆ విషయాలు. అందు గురించి ఫోర్త్ కింగ్డమ్కి ఫోర్త్ రే ఇదంతా కూడా బుధుడు దానికి అధిపతిగా ఉన్నాడు. ఇట్ ఈస్ ది ఎస్ట్రాటజిక్ రూలర్ ఆఫ్ ఏరియస్. హియర్ it leads into the mistress. Hence it leads into the mistress. And is also the extraordinary ruler of Gemini, which is a sign of major opposition to, as far as humanity is concerned.
ఏరిస్లో మనకు జరిగేటువంటిది ఏంటంటే అక్కడ చెప్పేటువంటిది ఏరిస్ ఏంటంటే సంకల్పములు అని చెప్పారు. ఇక్కడ చెప్పేటువంటిది ఏరిస్ ఏంటంటే వీడు బుధుడు ఏరిస్లో ఉన్నట్టు అంటే వీడికి ఏం చేస్తారంటే చోట్లో మిస్టరీస్ అంటుంటే ఉంటుంటారు. మిస్టరీ అంటే ఏంటంటే వీడికి చోట్లో వర్తించేటువంటి రహస్యాలన్నీ కూడా చోట్లో ఒక సంకల్పం అంటుండే భగవత్ సంకల్పం అంటుండే చోట్లో రహస్యాలుగా నిలుస్తుంటాయి. దానితో వీడికి అనుసంధానం అంటుండేది ఏర్పాటు చేసి పెట్టేటువంటి వాడు బుధుడు. బుధుడు మేషరాశిలో ఉంటే ఆ రకమైనటువంటి చేస్తాడు. అంటే చోట్లోకి సంకల్పం అనేటువంటి ఎక్కడైతే దిగొస్తుంటాయో దాన్ని నేను వీడి యొక్క వీడి యొక్క మెదడుని దానికి లింక్ చేస్తాడు. వీడి యొక్క మైండ్ని దానికి లింక్ అప్ ఏర్పాటు చేస్తాడు అనమాట. అది బుధుడు చేసి పెట్టేటువంటి కార్యక్రమానికి మేషరాశిలో. అదే బుధుడు ఎక్స్ట్రాట్రిక్గా మిథున రాశికి సంబంధించినటువంటి మిథున రాశి అంటే టూ అపోజింగ్ థింగ్స్ అంటున్నది అర్థం. అంటే రెండు పేరు పురుషుడు స్త్రీ ఒక పేరు అంటున్నది, లేదా జరాసంధుడు అంటున్నదిగా చెప్తారు మాస్టర్ గారు. ఆ జరాసంధుడు అంటున్నది రహస్యంగా చెప్తారు మనకి మిథున రాశి. సో టూ డిఫరెంట్ ఆఫ్ ఐడెంటికల్ అంటుండే దాన్ని జాయిన్ చేసి ఇచ్చేటువంటి మనకి మిథున రాశి. సో టూ డిఫరెంట్ థింగ్స్ ఆఫ్ ఐడియల్ అంటుండే దానిలో మనకి ఇక వర్తించేటువంటిది ఏంటంటే బుధుడు. రెండింటి మధ్యలో ఒక అనుసంధానం అంటున్నది ఏర్పాటు చేసి పెడతారు. As far as humanity is concerned, because it signifies soul and personality, consciousness and form, it is also the extraordinary ruler of Virgo. రెండింటిని లింకప్ చేసి పెట్టేటువంటి వాడు బుధుడు. అలాగే ఇట్ ఇస్ ఆల్సో ఎక్స్ట్రాటరిక్ రూలర్ ఆఫ్ కన్యా. కన్యాకి అది ఎక్స్ట్రాటరిక్ రూలర్ అన్నారు. ది మదర్ ఆఫ్ ది క్రైస్ట్ చైల్డ్ ఆర్ ది ఫారం అండ్ దట్ విచ్ ఇన్వెల్స్ ది ఫారం. దట్ విచ్ ఇన్వెల్స్ ది ఫారం. క్రైస్ట్ అనేటువంటిది ఇన్వెల్లర్, ఫారం అనేటువంటిది ఇది దేహం, మదర్ ఆస్పెక్ట్. అది ఆ రకంగా. ఇట్ ఈస్ ఫైనల్లీ ది హైరార్కల్ రూలర్ ఆఫ్ స్కార్పియో విచ్ ఈస్ ద సైన్ ఆఫ్ డిసైపుల్షిప్. హైరార్కల్ రూలర్గా స్కార్పియోకి సంబంధించినటువంటిది ఇది. అందుగురించి ఇది డిసైపుల్షిప్కి సంబంధించినటువంటిది. వీడిని చోట్ల వర్తించేటువంటి పరమ గురువుతో వీడికి అనుసంధానం అన్నది ఏర్పాటు చేస్తారు. వీడు వృశ్చిక రాశికి చేరినటువంటి శిష్యుడిని అంటే వీడు చేసి పెట్టేటువంటి కార్యక్రమం చాలా సూక్ష్మంగా పెడుతుంటుంది. వృశ్చిక రాశిలో చేరినటువంటి వాడిని చోట్ల వర్తించేటువంటి గురుభావంలోకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చాలా నిశ్శబ్దంగా వీడికి కూడా తెలియనికుండా జరిగించేటువంటి కార్యక్రమం ప్రధానంగా బుధుడు చేస్తుంటాడు. వీడిలో ఉండి వీడు ఎలా కడమసుకుని ప్రార్థనలో కూర్చుంటాడంటే కూర్చున్నాడికి వీడు నెమ్మదిగా వీడికి తెలియకుండా 2 years లెటర్ స్పీడ్ అని ఒక 5 నిమిషాలు కడమూసుకున్నాడికి గురు పూజల్లో ఉన్నా అంటాడు. భావం కూడా నెమ్మది జారిపోతుంది. జారిపోయి అలా వీడికి చోట్ల వర్తించేటువంటి పరమ గురువుల యొక్క కార్యక్రమంలోకి అలా తీసుకెళ్తాడు. వాళ్ళకి చూపిస్తాడు, వాళ్ళు ఏదో చెప్తారు, వీడికి ఏదో వస్తాడు, అయిపోతుంది. మళ్ళీ వీడికి వెలుగు వచ్చేసరికి మళ్ళీ ఓం భూర్భస్వ అంటుంటారు. వీడు అనేస్తాడు, అయిపోతుంది. వీడికే తెలియదు కరెక్ట్గా. అంటే నిశ్శబ్దంగా నిగూఢంగా నడిపించేటువంటి కార్యక్రమం అంతా వృశ్చిక రాశి. అది అక్కడ ఉన్నటువంటి బుధుడు వీడికి హైరార్కల్ రూలర్గా అక్కడ పనిచేస్తుంటాడు. ఎక్స్ట్రాట్రిక్గా కన్యా రాశిలోనూ మిథున రాశిలోనూ వర్తిస్తుంటాడు. హైరార్కల్ రూలర్గా ఆ రకంగా వీడికి పనిచేస్తుంటాడు. అది సో ఇవన్నీ కూడా వీడికి చోటులో నుంచి వీడికి ఇవన్నీ కూడా ఒక ఇది వేసుకోండి, మీరు ఒక రెక్టాంగిల్గా వేసుకోండి. ఏరిస్, తర్వాత జెమిని, స్కార్పియో, తర్వాత వెర్గో. ఈ 4 పాయింట్స్గా రాసుకుని ఈ 4ని లింకప్ చేస్తూ పిక్చర్ మీకు ఫోటో పెడతాను. తర్వాత ఈ 4ని లింకప్ చేస్తూ కింద ఎర్త్ అనేటువంటిది వేసుకోండి. అది మీకు అక్కడ అర్థమవుతున్నది. This therefore brings into a close relation 4 great constellations, each of which has a peculiar relation to the dualities with which man has a definite evolutionary consciousness concerned. So ఇవన్నీ కూడా ఈ రకంగా వీటి ద్వారా ఎక్స్ప్రెస్ అవుతుంటాయి. When visualizing these diagrams, the symbol should be seen in rapid revolution. Mercury, the messenger of the gods, carries to humanity a certain type of force, and this precipitates a point of crisis. It brings about the next great revolution, which will lead mankind on to the new experience and to the revelation of the divinity, which it is the destiny of man to reveal. Destiny of man to reveal. అది తీసుకొస్తున్నాడు. మ్యాన్కి ఇప్పటి వరకు దర్శింపబడినటువంటి విషయాన్ని బుధుడు దర్శింపజేస్తాడు. అది చాలా రహస్యం. ఇప్పటివరకు చూడలేదు కదా, నేను చూపిస్తాను పదాన్ని తీసుకెళ్తాడు గురువు. అది జరుగుతుంటుంది వీడికి. సో ఆ రకంగా బుధుడు వీడికి 4 రాశుల ద్వారా ఈ సహాయం అంటుంది చేస్తుంటాడు. నెంబర్ 3 is Saturn. శని ఏం చేస్తుంటాడు అన్నటువంటి విషయం ఒకటి చదువుకుందాం. This planet applies the test and is so chosen or invoked because the third ray is not only
in particular ray, but is also the ray of our planet. That థర్డ్ రే ద్వారా మనకి శని పనిచేస్తుంటాడు. ఇట్ ఈస్ ద రే ఆఫ్ అవర్ ప్లానెట్, బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే రాశికి వచ్చేటికి మకర రాశి మనకి చెప్పారు. గ్రహం భూమి, రాశి మకరం, రే థర్డ్ రే, ఇది గుర్తుపెట్టేసుకోండి. ది టూ నాట్స్ సింక్రనైజ్. శనిను భూమి సింక్రనైజ్ అవుతాడు. ఎందుకంటే బికాస్ దే బోత్ బిలాంగ్ టు థర్డ్ రే. Saturn is also the hierarchical ruler of Libra, and therefore it brings to the manifestation of mankind and to the various hierarchies involved a point of crisis to which the clue and the outcome lies in the recognition of balance. క్రైసిస్ లో నుంచి మనకి క్లూ దొరికేటువంటిది ఏంటంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఇప్పుడు కూడా సాధన అంటే బ్యాలెన్స్, అంటే బ్యాలెన్స్ లేనటువంటి సాధన నిలబడదు. ఎప్పుడూ బ్యాలెన్స్డ్గా ఉండడం చూసుకుంటూ మనం స్లిప్ అయిపోతుంటాం. మనం చాలా, మనం ఏంటో 100కి 90 మంది స్లిప్ అయిపోతుంటాం. స్లిప్ అయిపోకుండా నిలబడేటువంటి వాడు తులారాశిని బాగా ధ్యానం చేసుకున్నటువంటి వాడు నిలుస్తాడు. అంటే ఎదుటివాడు అరిచారు కదా, నువ్వు అరిచేసావు అనుకోండి, దట్ ఇస్ యూ లాస్ట్ ది బ్యాలెన్స్. బ్యాలెన్స్డ్గా ఉన్నటువంటి వాడు అరవడు. ఎప్పుడు వాడికి సర్ది చెప్పాలి, వాడికి సర్ది చెప్తాడు. అది ఆ రకంగా ఉన్నటువంటి కుటుంబం చాలా బాగుంటుంది. కనుక తులారాశి హైరార్కికల్ రూలర్ కదంటే, మనకి శని హైరార్కికల్ రూలర్గా తులారాశిలో పనిచేస్తుంటాడు. అందు గురించి వీడికి పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అంటున్నది అందించి నిలిపేటువంటి వాడు శని ఇక్కడ హైరార్కికల్ రూలర్ ఉన్నారు. ద రికగ్నిషన్ ఆఫ్ బ్యాలెన్స్ యాజ్ సాటర్న్ ఆల్సో కంట్రోల్స్ క్యాప్రికార్న్ ఇన్ 2 of the 3 expressions or fields of influence. It is powerful in the 3 fields: exoteric, esoteric, and hierarchical. And if you will relate what I say, I here say to what I have said in an earlier part of the treatise or on Capricorn, treatise Capricorn, you will see how the sign of initiation hovers over our planet as well as over the destiny of the individual disciple. సో ఇప్పుడు శని అనేటువంటి వాడు క్యాప్రికార్న్లో మనకి ఏం చేస్తుంటాడంటే, దానిలో ఎక్సాట్రిక్, ఎసాట్రిక్ అండ్ హైరార్కికల్గా శని పనిచేస్తున్నాడు. సో వీడికి మకర రాశిలో పుట్టినటువంటి వాడు కానీ, మకర రాశిలో శని ఉన్నటువంటి వాడు కానీ, వీడికి ఇచ్చేటువంటి శిక్షణ చాలా హయ్యర్గా ఉంటుంది. అంటే వీడిని తప్పకుండా వీడికి కొండ మీదటువంటి దైవ దర్శనం వీడికి చేయించుతాడండి శని. దాని గురించి ఇక పెడతాడు చూడండి. మామూలుగా చెప్పాలంటే వీడికి ఉన్నటువంటి కష్టాలు ఏరోడకుండా ఉన్నట్టుగా ఉంటుంది. ఎన్ని కష్టాలు పడినా వీడిని అటువైపు తీసుకెళ్లేటువంటి కష్టాలు వీడికి ఉంటాయి. కొండ మీద ఉన్నటువంటి దైవ దర్శనం వీడికి దొరుకుతుంది. అది చేసి పెట్టేటువంటి వాడు శని. We will see how the sign of initiation hovers over our planet as well as over the destiny of the individual disciple. You have therefore an expression of the third ray force, which the following diagram makes clear. Saturn rules one of the decanates of Aquarius. Aquarius లో కూడా Saturn వన్ ఆఫ్ ది డెకనైట్. అది అందులో దాని మీద కూడా శని ప్రభావం ఉంటుంటుంది. అది కూడా ఇక్కడ చెప్తుంది. This makes factual and clear that at this time the science of balance and of initiation can be intelligently used in producing effects on our earth, and this they will immutably do. These statements conclude what I feel is it necessarily to say at this time initiation characterized by self-initiation is the demand of man today. Self-initiation is the demand of man today. సో వీడికి ఇక్కడ మకరం ఏం చేస్తారంటే ఇనిషియేషన్ అనేది ఇవ్వడంలో, అంటే వీడి యొక్క ప్రజ్ఞ వైపు వీడు చక్కగా ఇనిషియేట్ అవ్వగలిగేటువంటిది వీడికి చేసి పెడతాడు. ఒక రూపం కాదు, లోపల ఉన్నటువంటి ఆ తత్వం నందు వీడు ఇనిషియేట్ అవుతాడు. అది మెయిన్గా వీడికి చేసి పెట్టేటువంటి కార్యక్రమం అని. ది స్టార్స్ డిక్లేర్స్ ఇట్ అండ్ డిక్రీ ఇట్. ది హైరార్కికల్ therefore intentionally collaborates
ది స్టార్స్ డిక్లేర్ ఇట్. అంటే చోట్లో కాన్స్టలేషన్స్గా ఉంటుండేవి ఇవన్నీ కూడా వీడికి ఆ రహస్యాలు అందిస్తాయి. సప్తర్షి మండలం ఇవన్నీ కూడా వీడికి ఆ ఇనిషియేషన్ అనేది వీడు పొందేటువంటిది ఇస్తారు. హైరార్కియల్ దానికి సపోర్ట్గా వీడికి పిలుస్తారు. The crying demand and aspiration of man indicate appropriate appreciation of the opportunity and recognized understanding of the proved necessity. Recognized understanding. వీళ్ళు ఎప్పుడు కూడా ఉండవలసినది ఏంటంటే అప్రాప్రియేషన్ ఆఫ్ ది ఆపర్చునిటీ వీడికి దొరుకుతుంది. అంటే ఆపర్చునిటీ అంటున్నది చక్కగా వీడికి దొరికినటువంటి దాన్ని ఇట్ ఇస్ అప్రాప్రియేట్ ఫర్ హిమ్ అంటే చక్కగా వీడికి తెలుసుకోవాలి. ఏంటో సార్ నాకు ఈ దర్శనం దొరికింది, ఆ దర్శనం నేను కూర్చున్నాను సార్, ఏదో సుప్రభాతం దర్శనం అనుకుంటే ఏదో విఐపి బ్రేక్లో దర్శనం దొరికిందండి. సుప్రభాతం అయితే చాలా బాగుంటుంది సార్, మనం పొద్దున్న లేవగానే మన ముందు చక్కగా అది చాలా బాగుంటుందండి, వాళ్ళు సుప్రభాతం పాడతారు, అటెండ్ చేస్తారు, చాలా బాగుంది, అది అనుకున్నాను సార్, కానీ నాకు ఇది దొరికింది సార్, విఐపి బ్రేక్లో వచ్చింది. ఇలాంటి భావాలన్నీ తీసిపడేయండి సార్. ఎందుచేతంటే ఇట్స్ అన్ అప్రాప్రియేషన్ ఆఫ్ ఆపర్చునిటీ. నీకు ఈ ఆపర్చునిటీ ఇచ్చాడు, దానిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి, అది చేయవలసిన విషయం. అప్రాప్రియేషన్ ఆఫ్ ఆపర్చునిటీ అండ్ రికగ్నైజ్డ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ప్రూవ్డ్ నెసెసిటీ. రికగ్నైజ్డ్ అండర్స్టాండింగ్ అంటే చేయాలి, అది శని చేసి పెడుతుంది. ఎందుకు నీకు ఈ శిక్షణ ఇస్తున్నాడు, ఎందుకు ఈ రకంగా ఉంచుతున్నాడు అన్నటువంటిది తెలుసుకుని వర్తించాం అనుకోండి, ఏడుపు ఉండదు జీవితంలో. లేదా శని పట్టాడని చెప్పి ఏడిపి వీడికి మిగులుతుంది, పని చేయించబడతాడు. వీడు ఏడ్చినా వీడిని వదిలి పెట్టాడు శని, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఏడుస్తూ చేయించుకోవడం కన్నా నవ్వుతూ చేయించుకోండి, చాలా మీరు చాలా ఉత్తములు అయిపోతారు జీవితంలో, అని చెప్తున్నాను. ఆఫ్ ది ప్రూవ్డ్ నెసెసిటీ దిస్ ఇస్ స్పిరిట్ ఆఫ్ లైఫ్ అండ్ ఫోర్సెస్ ఎస్. ఈ స్పిరిట్ ఆఫ్ లైఫ్ అంటుంది వీడికి ఈ రకమైనటువంటి శిక్షణ ఇస్తుంది. ఇది ఇక్కడ చెప్పినటువంటి విషయం. దీంతో మనకి ఈ చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. 3 మేజర్ కాన్స్టలేషన్స్ అండ్ ది జోడియాక్ అంటున్నది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీఆర్ ప్రొసీడింగ్ విత్ ద 6th చాప్టర్, ద 3 క్రాసెస్. దీని గురించి చదువుకుందాం మనం ఇప్పుడు. ఇందులో ఫస్ట్ ఇవి 3 లెసన్స్లో ఇచ్చారు మనకి. ఫస్ట్ లెసన్ ఏంటంటే ది క్రాస్ ఆఫ్ ది హిడెన్ క్రైస్ట్, మ్యూటబుల్ క్రాస్, ది క్రాస్ ఆఫ్ ది క్రూసిఫైడ్ క్రైస్ట్, ఫిక్స్డ్ క్రాస్, ది క్రాస్ ఆఫ్ ది రైజన్ క్రైస్ట్, కార్డినల్ క్రాస్. ఈ 3 హెడింగ్స్ తోటి ఈ చాప్టర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. The 3 crosses. I shall not be able to handle the subject of the 3 zodiacal crosses, the mutable, the fixed, and cardinal crosses, in any detail, owing to the fact that they are concerned with the pulse or with the synthesis of manifestation and with the unified experience of the incarnating entity, be it God or man. వీటిలో సంపూర్ణత్వం అంటున్నది నిలిపించేటువంటిది ఈ క్రాస్. ఈ 3 క్రాసెస్ ఏం చేస్తాయంటే దైవం అన్నటువంటి భూమి మీద నిలిపేటువంటి విషయంగా చెప్పబడాలన్నా, లేదా ఒక మానవుడు భూమి మీద పరిపూర్ణంగా నిలబడాలన్నా, ఈ 3 క్రాసెస్ అన్నటువంటివి ఇక్కడ క్రాస్ అన్నటువంటిది వాడిని నిలుపుతాయి. క్రాస్ లేకుండా వీడు ఉండడం అనేటువంటిది కుదరదు. సో క్రాస్ని ఆరాధించడంలో చాలా రహస్యాలు ఉన్నాయి. అందులో క్రాస్ అనేటువంటిది ఒక మానవుడుగాను ఉండాలని వీడికి అవసరమే, ఒక దైవమునకు కూడా క్రాస్ అవసరం. అందుగురించి ది క్రాస్ అంటారు. విష్ణుని క్రాస్గా చెప్తారు. ఈ 4R 4 అని అంటారు ఆయన. ఈజ్ ద క్రాస్ అంటారు. సో క్రాస్ దే కెన్ దేర్ఫోర్ బి ట్రూలీ comprehended only by those with an inclusive consciousness, that is, with an initiate awareness. Some general comments can, however, be made. These 3 crosses are, as you know, the cross of the hidden Christ, the mutable cross. ఇప్పుడు ఫస్ట్ మ్యూటబుల్ క్రాస్ గురించి చదువుకున్నాం. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే this is the cross of the 4 major energies which produce the conditioning circumstance which transform animal man into an aspirant. ఈ మ్యూటబుల్ క్రాస్ ఏం చేస్తుందంటే యానిమల్ మ్యాన్గా ఉన్నటువంటి వీడిని మ్యాన్గా నిలబెడుతుంది. యానిమల్ మ్యాన్గా ఉన్నటువంటి వాడిని ఆస్పిరెంట్, అది మానవుడిగా నిలబడటం. యానిమల్ మ్యాన్గా ఉన్నటువంటి వాడు ఏమిటంటే పూర్తిగా విషయ వాసనలుగా ఉండుట. అంటే ఏంటంటే వీడికి ఏదైనా ఒక వాసన వచ్చింది అనుకోండి, అటువైపుగా మనసు వెళ్ళిపోతుంది. అది కాదు ఇక్కడ క్లాస్ చెప్పుకుంటున్నాం కదా, అది కాదు సార్ ఇప్పుడే వస్తా సార్ అని చెప్పి వెళ్ళిపోతాడు. అదే అనమాట యానిమల్ మ్యాన్. ఒక యానిమల్ ఎలా ఉంటుంది, దానికి ఏదైనా ఒకటి చూపిస్తే అటువైపుగా వెళ్ళిపోవడం అంటుంటుంది. ఎలా అయితే ఉంటుందో
మానవుడు కూడా వాడి చుట్టూతో ఉండేటువంటి వాసనలకు వాడు అలా లోబడిపోయి ఉండిపోతాడు. వాడి ముందు ఎంత విలువైనటువంటి విషయం వాడికి చెప్పబడుతూ ఉన్నా సరే, తెలియబడుతూ ఉన్నా సరే, వాడి చేతికి ఇచ్చినా సరే, బంగారం నాణ్యం వాడి చేతికి ఇచ్చారనుకోండి, బంగారం అంటే ఏంటో తెలియదు అనుకోండి, చెప్పారు నేను ఇది చాలా విలువైనది, జాగ్రత్తగా పెట్టుకో అని చెప్పారు అనుకోండి. ఇందులోపల అక్కడ మంచి వాసనలు కలిగినటువంటి మంచి తిండి పుష్టి కలిగినటువంటి అక్కడ వాడు ఎవడో బిర్యానీ చేసి పెట్టాడు అనుకోండి, ఈ నాణ్యం ఉండి ఒక నిమిషం లెసన్ తర్వాత తింటానని చెప్పి ముందు అటు వెళ్ళిపోతాడు. దట్ ఈస్ కాల్డ్ యానిమల్ మ్యాన్. అలా ఉన్నటువంటి వాడిని ఒక ఆస్పిరెంట్గా తయారు చేసి పెడుతున్నాడు. అది ఇమ్యూటబుల్ క్రాస్, అది ఇక్కడ చెప్తున్నారు. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ దేర్ ఫర్ ద క్రాస్ ఆఫ్ ది పర్సనాలిటీ ఆర్ ఆఫ్ ది స్టడీలీ డెవలపింగ్ అండ్ ఫైనల్లీ ఇంటిగ్రేటింగ్ హ్యూమన్ బీయింగ్. దిస్ టేక్స్ ప్లేస్ అట్ ఫస్ట్ రెస్పాన్స్ టు ద సర్కమ్స్టాన్స్ అండ్ లేటర్ టు సోల్ ఇంక్లినేషన్. ఫస్ట్ వీడిని ఒక పర్సనాలిటీ లెవెల్లో చక్కగా నిలబెట్టి ఉంచేటువంటి రహస్యాలన్నీ కూడా మ్యూటబుల్ క్రాస్లో ఇచ్చారు మనకి. అంటే వీడిని ఒక చక్కగా మానవుడిగా చక్కగా నాయన నువ్వు ఈ కార్యక్రమానికి భూమి మీద పుట్టో ఈ చక్కగా తెలుసుకో అంటువంటి దాని అందు వీడికి ఇంక్లినేషన్ కలిగేట్టుగా చేసి పడుతుంటుంది. ఫస్ట్ ఒక పర్సనాలిటీగా వీడు తెలుపబడుతుంటుంది. పర్సనాలిటీగా ఉన్నటువంటి సోల్కి ఇంక్లినేషన్ అయ్యి ఉండేట్టుగా చేసి పెడుతుంటుంది మ్యూటబుల్ క్రాస్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ ద క్రాస్ ఆఫ్ temporal and temporary change of fluidity and of those constantly altering environments which drive the soul within the form from our extreme of experience to another. Or extreme of experience to another. మనకు ఎక్స్పీరియన్స్ అంటుంటుంది ఇంకొక ప్లేన్లోకి తీసుకెళ్ళి నడిపించేటువంటిది అన్నమాట. ఎక్స్ట్రీమ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ టు అనదర్ అంటే ఏంటి? ఎక్స్ట్రీమ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మన చుట్టూతా ఉండేటువంటి వాతావరణంలో ఒక ఎక్స్ట్రీమ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పొందాడండి. ఇది కాదని నిలిపి ఇచ్చేటువంటిది వీడికి మ్యూటబుల్ క్రాస్. నువ్వు అనుకున్నటువంటిది కాదు ఎక్స్పీరియన్స్ అంటే, వాడి గురించి ఇన్ని రకాలుగా అవగాహనలో ఉన్నావు, ఇవన్నీ కాకుండా పైన ఇంకొకటి చూడవలసినటువంటి దృష్టి ఇంకొకటి ఉంది, అటువైపుగా నిలిపి ఇచ్చేటువంటిది మ్యూటబుల్ క్రాస్. ఎక్స్ట్రీమ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ టు అనదర్ సో దట్ ద లైఫ్ షటిల్స్ బిట్వీన్ ద పేస్ ఆఫ్ ఆపోజిట్స్. సో డ్రైవ్ ద సోల్ విత్ ఇన్ ద ఫారం ఫ్రమ్ ఆర్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ టు అనదర్. దానివల్ల ఏమవుతుందంటే ఆ ఎక్స్ట్రీమ్ ఆఫ్ థింగ్ని వీడు ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ అయ్యాడో కాసేపు అదే అవునవును కరెక్టేనండి మీరు చెప్పింది అంతా అంతర్యామి అంటున్నదే కరెక్ట్ అంటున్నది అన్నాడు. మళ్ళా వాడి యొక్క నిత్య జీవితంలో వీడు ఇటుగా వస్తుంటాడు. బిజినెస్ పరంగా ఉండడం, ఇటు అంతర్యామిగా ఉండడం, ఈ రెండింటి మధ్యలో వీడు ఊగేసలు ఆడుతూ ఉంటాడు, మ్యూటబుల్ క్రాస్లో అనుకుంటాడు. అది చెప్తున్నారు ఇక్కడ. ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ ద క్రాస్ ఆఫ్ ది రెస్పాన్స్ ఫర్ nurturing and developing the life of the indwelling Christ, the hidden soul or Lord of being. వీడికి రెస్పాన్స్ టు ఫారం, వీడికి ఈ ఫారం అంటే చక్కగా లోపల సోల్కి ఇది రెస్పాన్స్ అయ్యేటట్టుగా తయారవుతుంది మ్యూటబుల్ క్రాస్గా ఉంటున్నటువంటి వాడిలో. నర్చరింగ్ అండ్ డెవలపింగ్ ద లైఫ్ ఆఫ్ ది ఇండ్వెలింగ్ క్రైస్ట్, వీడిని చక్కగా ఇండ్వెలింగ్ క్రైస్ట్ అంది చక్కగా ఆయన యొక్క చిన్నపిల్లవాడుగా పుట్టినటువంటి సోల్ ఎందు చక్కగా విచ్చుకొని వాడి భాషను వినడానికి వాడు ఏం చెప్తున్నాడో తెలుసుకుని వాడు ఊరిని ఒకటే భాషను ఉంటుంది, నేడుస్తుంటాడు అంతే. 10 రకాల మాటలు ఉంటాయి. నాకు పెన్ను కాదు పుస్తకం అడిగాను ఇదంతా ఉండదు. వాడు సైగ చేస్తుంటాడు, వాడు ఏడుస్తుంటాడు అంతే. దాన్ని బట్టి మనం అవగాహన చేసుకుని వాడికి ఆకలిస్తే పాలు తాగిస్తాం, వాడికి పెన్ను కాంటి పెన్ ఇస్తాం, చాక్లెట్ కాంటి చాక్లెట్ ఇస్తాం, ఇలా ఇన్ని చేస్తుంటాం మనం. ఏడుపు ఒకటే అంటే వాడి యొక్క భాషను ఒకటిగానే ఉంటుంది. దాన్ని మీరు అవగాహన చేసుకోవడానికి యూ షుడ్ ట్రైన్ యువర్ పర్సనాలిటీ ఇన్ అండర్స్టాండింగ్ దిస్ సోల్ లాంగ్వేజ్. అది ఇక్కడ ప్రధానంగా చేసి ఇది మనకి మ్యూటబుల్ క్రాస్. ది 4 arms of this cross are Gemini, Virgo, Sagittarius and Pisces. It is sometimes called the common cross because it conditions the common herd, the mass of humanity. Mass of humanity ఎక్కువగా నడిపేటువంటిది ఇది ఈ క్రాస్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ విత్ ది cross of the crucified Christ, the fixed cross. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే దిస్ ఇస్ ద క్రాస్ కంపోజ్డ్ ఆఫ్ ది 4 energies which condition the life of the man who is first a probationary disciple and then they accepted a pledged disciple. సో ఈ క్రాస్ ఏం చేస్తుందంటే ప్రొబేషనరీగా ఉన్నటువంటి వాడిని ప్లెడ్జ్డ్ డిసైపుల్ గానో లేదా యాక్సెప్టెడ్ డిసైపుల్ గానో చేసి పెడుతుందండి. ప్రొబేషనరీగా ఉండడం అంటే ఏంటంటే దైవం ఉన్నాడు, దైవ దర్శనం మనం చేసుకుంటూ ఉండాలి, పండుగ వచ్చినప్పుడల్లా చక్కగా పూజ చేసుకోవాలి, గురు పూజలు వచ్చినప్పుడల్లా అటెండ్ అవ్వాలి అంటుంటాడు ప్రొబేషనర్. ప్లెడ్జ్డ్ డిసైపుల్, యాక్సెప్టెడ్ డిసైపుల్గా ఉన్నటువంటి వాడు ఏంటంటే ఆ ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో వాడు ఎప్పుడూ నిమగ్నమే వాడు మనసు ఉంటుంది. మిగిలిన వాళ్ళకి ఆ రోజు మాత్రం గురు పూజలు. యాక్సెప్టెడ్ డిసైపుల్కి ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనం
ఈ సంవత్సరం ఈ రకంగా చేసాం, నెక్స్ట్ ఇయర్ ఈ రకంగా చేయాలి మనం గురు పూజలు అంటుండేది. ఆ నెక్స్ట్ ఇయర్ అనేది చూడు ప్లానింగ్ ఉంటుంది చూడు మైండ్లో, దానికి కావాల్సిన ఏర్పాటు వీడి మైండ్లో అలా ఎప్పుడు దాని మీద అలా తిరుగుతుంది. అది చేసేటువంటి వాడు యాక్సెప్ట్ చేసేది. It is outstandingly the cross of the soul. The man who is upon the fixed cross is becoming increasingly aware of its direction and influences and does not respond as blindly as does the man upon the mutable cross. సో మ్యూటబుల్ క్రాస్లో ఉండేటువంటి ఇది బ్లైండ్నెస్ అంటే ఫిక్స్డ్ క్రాస్లోకి వచ్చినవాడికి పడిపోతుంది. గురు పూజలో ఏదో మందుకు వచ్చాడు, మందుకు వచ్చిన వాడికి కరపత్రం ఇచ్చాడు గురు పూజలకు రమ్మని, అంతటికి వాడికి లింక్గా ఉంటాడు మ్యూటబుల్ క్రాస్లో అంటుంటాడు. ఫిక్స్డ్ క్రాస్లో ఉన్నటువంటి వాడు, సార్ గురు పూజలు వస్తున్నట్టున్నాయి కదా సార్, దానికి నేనేం కార్యక్రమం ఏం చేయాలి సార్, నేను ఆ రోజు వాలంటీర్గా దాన్ని ముందుగా తెలిస్తే ఆ కార్యక్రమంలో నేను ఉంటాను కదా సార్ ఈ రోజు నుంచి, అప్పటికప్పుడు కాకుండా అటువంటిది యాక్సెప్టెన్స్లో దిగినటువంటి వాడు ఫిక్స్డ్ క్రాస్ వాడు. Does not respond as blindly as does the man of the mutable cross. He does not mount this cross of right direction in a technical sense until he has attained some measure of soul contact and has had some touch of illumination and of spiritual intuition, no matter how fleeting that touch may have been. సో చాలా అంటే వీడు గురు పూజలకు వచ్చినప్పుడు ఎక్కడో ఒక సూక్ష్మత్వముగా పరమాత్మ లేదా మాస్టర్ యొక్క స్పర్శ వీడు పొందాడండి. ప్రేయర్లో అయినా పొందవచ్చు, లేదా గురు పూజ నిర్వహణ కార్యక్రమంలో ప్రధానం అయినటువంటి పాత్ర పొందినటువంటి వాళ్ళ ద్వారా వీడు టచ్ పొంది ఉండవచ్చు, లేదా వాతావరణంలో వాడు కొనుక్కున్నటువంటి పుస్తకం ద్వారా అయినా టచ్ పొంది ఉండవచ్చు. ఒక టచ్ వీడు పొందాడు, ఆ టచ్ వీడిని కొండ మీదకి ఎక్కిస్తాడు చోట్లో, లేదా మాస్టర్ శివ్ గారి యొక్క వెలుగులోకి వీడు అలా ఆకర్షించాడు. అందు గురించి కొందరు గురు పూజలకు వచ్చినటువంటి వాళ్ళు మనకి కార్యనిర్వాహకులుగా తయారైపోతుంటారు. కొందరు మాత్రం గురు పూజలకి 4 సంవత్సరాలు వస్తారు, 5 సంవత్సరాలు వాళ్ళు రాకుండా కూడా ఉండిపోతుంటారు. అందరూ కొత్తగా వచ్చిన వాళ్ళే. కొందరు కొత్తగా వచ్చినటువంటి వాడు ప్లెడ్జ్డ్ డిసైపుల్ అయిపోయాడు, కొందరు కొత్తగా వచ్చినటువంటి వాడు 4 సంవత్సరాలు అటెండ్ అయ్యాడు, 5 సంవత్సరం ఇక్కడ గురు పూజలు కాబట్టి అక్కడ ఎక్కడో ఇంకేదో భజన కార్యక్రమం పెట్టారంటే అక్కడికి వెళ్ళిపోదాం పదండి అంటుండగా అలా వెళ్ళిపోతున్నారు కొందరు. అది డిఫరెన్స్. ప్లెడ్జ్డ్ డిసైపుల్గా ఉన్నటువంటి వాడు ఇలా ఉండిపోతాడు. He does not mount this cross of right direction in a technical sense until he has attained some measure and contact and has had some touch of illumination. Mount this cross of right direction అన్నది అది జరుగుతుంది. థర్డ్ పాయింట్ ఏంటంటే it is the cross of fixed vision and of that immovable intent which draws the man from the points of light to blazing solar radiance. పాయింట్ ఆఫ్ లైట్లో నుంచి సోలార్ రేడియన్స్లోకి వీడు వెళ్ళిపోతాం. సో ఒకే ఒక వెలుగు వీటిలోకి దిగిందండి, అది సోలార్ రేడియన్స్ వీడికి తీసుకెళ్ళిపోతుంది. ఇంకా మాస్టర్ సివి అంటే ఇది సోలార్ రేడియన్స్, అది వీడు దర్శనం అయిపోతుంది. కాదు తప్పితే ఇంక వేరేది లైఫ్ అవసరం లేదండి. ఆ గురు పూజలు అక్కడ సేవ చేస్తూ అలా వీడికి అలవాటు అయిపోయినటువంటి వాడు ప్రేయర్ చేయడం అంటే వాడి జీవితంలో మానిన రోజు ఉంటుందండి. అంతా వీడు గురు పూజలకు ప్రారంభం మా అయితే 4 ఏళ్ళు 5 ఏళ్ళు అంతే అయింది, అంతకంటే లేదు. ఏ రోజు ప్రేయర్ మానడు, చక్కగా ప్రేయర్ చేసుకుంటాడు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏమన్నా సరే చక్కగా అటెండ్ అవుతాడు, చక్కగా కార్యక్రమాల్లో వీడికి కావాల్సినటువంటి సేవ చేసుకుంటుంటాడు, చక్కగా మాస్టర్ గారి జ్ఞానాన్ని వీడు పొందుతూ ఉంటాడు, చక్కగా వీడి జీవితాన్ని అలా తీసుకెళ్ళిపోతాడు. అది జరుగుతుంది ఫిక్స్డ్ క్రాస్ పొందినటువంటి వాడు. సోలార్ రేడియన్స్లో వెళ్ళిపోతాడు. The man upon the fixed cross says, I am the soul and here I stand, naught shall remove my feet from off the narrow place wherein I stand. ఇది జరుగుతుంది. I am the soul and here I stand. మాస్టర్ శివ్ గారి యొక్క మార్గంలో నిలబడమే నా కార్యక్రమం, అంతే. దానికై రమించి వేరేది లేదు కార్యక్రమం అంటాడు. ఫిక్స్డ్ క్రాస్లో నిలబడేటువంటి వాడు మాస్టర్ శ్రీ గారి యొక్క కార్యక్రమం అంటే ఉదాహరణ ఏదైనా సరే మీరు తీసుకోండి, పరమాత్మ యొక్క కార్యక్రమంలో వాడు అలా నిమగ్నం అయిపోతాడు. వాడిని తిట్టినా వాడు చేస్తాడు, వాడిని కొట్టినా చేస్తారు. నిజంగానే ఈ పదాలు నిజంగానే ఐఎమ్ సేయింగ్ దీస్ వర్డ్స్. వాడిని నిజంగా నలుగురు ముందు మీరు తిట్టేశారు అనుకోండి, అయినా వాడు కార్యక్రమాన్ని మానేడు. వాడిని అరిచినా వాడు మానేడు వాడు కార్యక్రమం.
మళ్ళీ వాళ్ళు స్టేజ్ మీద నుంచి సన్మానం చేసినా వాడు వస్తాడు, నలుగురు ముందు తిట్టినా వాడు వస్తాడు. మీ ఇష్టం. ఎందుకంటే వాడికి ఆ చోటులో నుంచి మాస్టర్ శివ్ గారి నుంచి అందిపడేటువంటి వెలుగు వాడిని లోపలికి వెళ్ళి ఎక్కడో టచ్ చేసింది. వేరే అని తిడితే ఎవడొస్తాడు సార్ ఊరినే, అలా అంత కోపమా సార్ ఆయనకి, ఆయన తిట్టేస్తాడు ఊరినే. ఏంటి సార్ నేనేం తప్పు చేశాను సార్, నేను రాను సార్ గురు పూజలకి. ఏంటంటే మీరు ఊరినే ఏదో గురు పూజలు అని పెట్టుకుంటారు మీరు అని, లేదు మా డీటెయిల్స్ వాడు రాడు, ఇంక మానేస్తాడు. వీడు మానేడు, తిట్టిన వీడు మానేడు. అదేంటంటే మీకు అలాంటివి చూసుకుంటే తెలిసిపోతుంది. వీడు గురువు వీడిని ప్రొబేషనర్గా ఉంటున్నటువంటి వీడు ఫిక్స్డ్ క్లాస్లో వీడిని యాక్సెప్టెడ్ డిసేబుల్ చేసేసాడన్నారు. ఉదాహరణ చెప్తాను. భక్తరాజ్ మహారాజు గారు, మాస్టర్ ఈకే గారు, భక్తరాజ్ మహారాజు గారు, ఇదంతా మన విన్న పేరు. అది భక్తరాజ్ మహారాజ్ గారు ఒకసారి నాన్నగారు వారిని చూడడానికి వెళ్ళారు. ఆయనకు మంది ఇవ్వడం ఏదో జరుగుతూ ఉండేది కదా, అందు గురించి ప్రతి 3 నెలలకు ఒకసారి అక్కడ వెళుతూ ఉండేవారు. వెళుతూ ఉన్నప్పుడు ఒకసారి అక్కడ భక్తరాజ్ మహారాజ్ గారు, ఆయన శిష్యులు చాలా ఇది, ఆయన చాలా డిసిప్లైన్ ఇదంతా ఎక్కువగా ఉంటుంది. ఆయన ఒకసారి అక్కడ ఒకరిని తిట్టేశారు. ఆయన శిష్యుని తిట్టేసేటప్పటికి తిట్టేసిన తర్వాత అయిపోయింది. ఆయన మహారాజు గారు లోపలికి వెళ్ళిపోయారు. అది అయిపోయిన తర్వాత వాడు ఫీల్ అవుతుంటే అక్కడ చెప్పబడినటువంటి విషయం ఏంటంటే, నువ్వు ఫీల్ అవ్వడం కాదు ఇక్కడ తెలుసుకోవాల్సింది, నిన్ను ఆయన ఇనిషియేట్ చేశాడని చెప్పారు నాకు అక్కడ. దట్ ఈస్ హౌ ద థింగ్ రన్స్. అలా ఉంటుంది అన్న విషయం అక్కడ. సో వాడు ఐ స్టాండ్ అంటాడు అక్కడ. మై ఫీట్ ఫ్రమ్ ఆఫ్ ది నారో ప్లేస్ వేర్ ఇన్ ఐ స్టాండ్, ఐ ఫేస్ ది లైట్, I am the light, and in that light shall I see the light. అదే వీడికి నిలబడేటువంటి విషయం. Narrow place wherein I stand, I face the light, I am the light, I face the light, I am the light, and in that light shall I see light. ఇది వాడికి ఇవ్వబడేటువంటి ధ్యానంగా వాడికి నిలుస్తుంది. ఈ ఫిక్స్డ్ క్లాస్ గురించి, ఈ లెసన్ గురించి ఇంకొన్ని వివరాల తర్వాత నెక్స్ట్ క్లాస్లో చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.